మోడీ గారిని జనమే అంతం చేశారు. నిన్న ఎలక్షన్లో 11 సీట్లకు ఇచ్చి పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ప్రజలు తరిమి కొట్టారు ఈ రాష్ట్రం నుంచి. అది భరించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి ఇంత చీత్కారం ఉంటుందా, ఇంత దయనీయంగా తనను ఓడిస్తారా? వైనాట్ 175 ఉన్న జగన్మోహన్ రెడ్డి తను రిజల్ట్స్ చూసిన తర్వాత అప్పటికే ఆశల్లో ఉండి అప్పటికే రాజధాని ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని జూన్ 9 ఏర్పాటు చేసుకుంటాను ప్రగల్భాలు పలికి తీరా రిజల్ట్స్ వచ్చేసరికి పిచ్చెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఎంత ఉంటుందో అంతే కల్పిస్తామంటున్నట్టు పోలీసు వర్గాలు, లేదు నాకు భద్రత 986 మందితోటి బహుశా ఉత్తర కొరియా అధ్యక్షుడు తలదన్నేట్టుగా ఉన్నటువంటి భద్రతను ఏర్పాటు చేసుకున్న స్పెషల్ పోలీస్ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్తో ఏర్పాటు చేసే ఒక యాక్టు, దాంతో 986 మందిని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని బహుశా ఎవరికి కూడా లేనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని అది నాకు ఇప్పుడు కావాలంటారు. దాన్ని ఇవ్వలేదు కాబట్టి పోలీసు వర్గాలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ఉంటుందో అదే సెక్యూరిటీ ఇస్తామంటున్నారు, అదే ఏర్పాటు చేస్తున్నారు. సహజంగా ఒక వీఐపీ భద్రత అంటే 100 మంది దాకా ఉంటారు అన్ని షిఫ్ట్లు కలుపుకొని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 900 మంది పైచిలకు భద్రత కావాలంటారు. అది ఇవ్వలేదు కాబట్టి నన్ను అంతమంది కుట్ర చేస్తారంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న, మీరే హత్యలు చేసి ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని రాష్ట్రానికి అలవాటు చేసింది, ఈ రాష్ట్రానికి తెలియజేసింది, ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది మీరు, మీ తండ్రి గారు, మీ కుటుంబం తప్ప తెలుగుదేశం పార్టీకి ఏ రోజు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదు, తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదు. అందున ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే అలవాటు తప్ప ఇలాంటి కుట్ర రాజకీయాలు కానీ, హత్యా రాజకీయాలు కానీ, దుర్మార్గ రాజకీయాలు కానీ, లేకపోతే ప్రజల్ని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లీడర్స్ని అలాంటి అలవాటు లేదు. నీ కాలంలో 5 సంవత్సరాల్లో 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నావు. చివరి ఆఖరికి నీ ఎంపీని కూడా జైల్లో పెట్టి కొట్టించిన సందర్భం. కాబట్టి హత్యా రాజకీయాలు నువ్వు నేర్పుతున్నావు, హత్యా రాజకీయాలు నువ్వు చేస్తున్నావు తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ లేదు, అది తెలుగుదేశం సంస్కృతిలో కూడా లేదు. మీరు ఇవాళ ఏదో విధంగా అబాస్పాలు చేయాలి తెలుగుదేశం పార్టీని, ఓడాం కాబట్టి ఇది ఎట్లో గట్లా ప్రజల మీదకి నెట్టాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రభుత్వంగా ఈ 2 నెలల్లోనే ప్రజలకు జవాబుదారీతనంగా అత్యంత బాధ్యతాయుతంగా 5 సంవత్సరాల ధ్వంసమైన పరిపాలన 2 నెలల్లోనే గాడిని పెట్టి ప్రజల ఆమోదాన్ని, ప్రజల హర్షాతిరేకాల మధ్య చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఇవాళ అది ఓర్చుకోలేని నువ్వు నన్ను అంతమొందించటానికి జనం నవ్వుకుంటున్నారు. అయ్యా మేము అంతమొందించాం కదా నేను రాజకీయంగా, తిరిగి కొత్తగా ఎవరు అంతమొందించాలి నిన్ను? అవసరం లేదు, ప్రజా జీవితం నుంచి తరిమి కొట్టాము, ఇక నిన్ను చూడటం అంటే మమ్మల్ని మేము హత్య చేసుకున్నట్టే, కాబట్టి నీ ముఖం కూడా చూడటానికి సిగ్గుగా ఉందని జనం ఓ బ్రహ్మాండమైన తీర్పు ఇస్తే అది ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికార పార్టీ మీద లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద ఒక అభాండం వేస్తున్న పరిస్థితి జనం ఎవరు నమ్మలేదు కాబట్టి ఆ రోజు నీకు 151 సీట్లు ఇచ్చినా 5 సంవత్సరాల్లో నువ్వు 175 అన్నా కూడా ఇవాళ 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఎంత దారుణం అంటే నిన్ను అంగీకరించలేకపోయారు జనం. కానీ తమరు ఇంకా అర్థం చేసుకోకుండా, ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎలాంటి పరిపాలన కావాలనుకుంటున్నారో, ప్రజలు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారో ఆ నాయకుడిని ఎన్నుకొని ఆయన ద్వారా పరిపాలన చవిచూస్తున్నటువంటి పరిస్థితి. కానీ తమకి బాధగా ఉంది. నీ చెల్లెళ్ళు నేను రాష్ట్రంలో కోరుకున్నారు, మాకు రక్షణ కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారిని గురించని. ఒక పక్కన షర్మిల గారు, మరో పక్క సునీత గారు సొంత తండ్రిని కోల్పోయి అన్న మా నాన్నను చంపేశారు చూడంటే ఉదయం పూటేమో గుండెపోటు అన్నావు, సాయంకాలానికి గొడ్డలి పోటు అన్నావు, 3 సెకండ్ మరుసటి రోజు ఉదయంకి వచ్చేసరికి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారన్నావు. ప్రజలు అర్థం చేసుకున్నారు. హైకోర్టులు ఏం చెప్పినాయి, లేదా అసలు సిబిఐతో ఎంక్వైరీ చేయించమన్నావు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ పని లేదన్నావు. కోర్టుల్లో ఒక ఆర్డర్ తెచ్చుకున్నావు దీని గురించి చర్చించకూడదు అని. అంటే ప్రతి క్షణం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు
అమాయకులు, ప్రజలు అర్థం చేసుకోలేరు, ప్రజలకు అవగాహన లేదు, ప్రజలకు జ్ఞాపక శక్తి లేదు, ప్రజలు నేనేం చెబితే తింటారు. ఎందుకంటే ఒక మోసగాడిని, హత్యా రాజకీయాల్లో రాటు తేలినటువంటి వాడిని, ఆ రోజు పరిటాల రవి లాంటి వారిని కూడా అంతమొందించినటువంటి కుట్రలో భాగస్వామిని, నన్నే నమ్మి ఓటేసి 151 సీట్లు తెచ్చినటువంటి జనాన్ని ఎలాగైనా మోసం చేయొచ్చు. ఒకసారి ఈ మోసంని ప్రజలు అర్థం చేసుకుని తిరగొట్టారు. అయినా కూడా మరొకసారి మోసం చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయో ప్రజలు హర్షించే స్థితిలో లేరు.